గురుగారు, ఈ సమాజంలో మహిళలకు ఉండాల్సిన సాంప్రదాయ లక్షణాలు ఏంటంటారు? ఇది ఖచ్చితంగా చెప్పాలి అంటే మహిళలకి ఉండాల్సిన సాంప్రదాయ లక్షణాలు వ్యక్తిగతమైన జీవితాన్ని బహిర్గతం చెయ్యకుండా అంతర్గతంగా ఉంచుకుంటూ సమాజంలో ఒక విలువ, ఒక మర్యాద, ఒక గౌరవం ఇవన్నీ కూడా అందరూ మనకి ఇచ్చేలాగా మన నడవడిక, మన మాట తీరు, మన విధానం, మన ఆహార్యం ఉండాలి అని అనుకుంటూ అందరితో శభాష్ అనిపించుకుంటూ వారి స్వేచ్ఛామారుత తుల్యమైన ఆనందపు జీవితాన్ని, వ్యక్తిగతమైన జీవితాన్ని అంతర్గతంగా తన భర్త దగ్గర రంభలాగా ఉండాలి, బిడ్డల దగ్గర అన్నపూర్ణలాగా ఉండాలి, సమాజంలో భూదేవిలాగా ఉండాలి. సో కార్యేషు దాసి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి అన్నారు. కాబట్టి ఇలా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ నుంచే ఆదిదేవుడు కూడా వచ్చాడు, మీ నుంచే పరమాత్ముడు కూడా వచ్చాడు, మీ నుంచే సకల చరాచర సృష్టి వచ్చింది, పంచభూతాలు వచ్చినాయి, అష్టదిక్పాలకులు వచ్చారు, ముక్కోటి దేవతలు వచ్చారు, మీ నుంచే వచ్చారు. అది మీకున్న స్థానం, అది మీకున్న బలం. అటువంటి మీరు ఏదైతే స్త్రీ తత్వం ఏదైతే ఉందో, స్త్రీ శక్తి ఏదైతే ఉందో దాని ముందు అందుకే కదమ్మా భగవంతుడు కూడా దొంగ. అమ్మ ప్రేమ కోసం 10 సార్లు అవతారం ఎత్తాడు భూమి మీద, ఆ తల్లి ప్రేమ కోసమే. అంత గొప్పదమ్మా స్త్రీ జన్మ. కాబట్టి సాంప్రదాయ లక్షణాల్లో ఉన్నారమ్మా, అందరూ ఉన్నారు. ఏదో ఒకటి అరా వాళ్ళని ప్రజలు మర్చిపోకూడదని, జనాలు వాళ్ళని పక్కన పెట్టకూడదని, వాళ్ళని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలని, ఏదో కాస్త అదో మేము ఉన్నాం అంటూ బయటకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడి నెల రోజుల పాటు అదే పనిగా చర్చలు జరిగి ఇలా కోరుకునే కొంతమంది చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అవన్నీ అనవసరం, వేస్టు. కాకపోతే స్వేచ్ఛ ఉండాలి స్త్రీకి. ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలి అంటే బహిర్గతంగా అయితే తనని చూసి 10 మంది తనంత గొప్పగా మారేలా ఉండాలి. అదే కనుక వ్యక్తిగతమైతే 4 గోడల మధ్యలో తన భర్త దగ్గర తను కోరుకున్నట్టుగా ఉండాలి. ఇది సాంప్రదాయబద్ధమైన లక్షణం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శుభాశీస్సులు.